చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుండి 19 వరకు దేవుని వాక్యాన్ని చదువుకట. గడిచిన ఇదే సంవత్సరంలో గడిచిన ఫిబ్రవరి మాసంలో 15వ అధ్యాయము మొదటి నుండి దాదాపు 8 వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకొని ఉన్నాం. ఫలించుట వాటి కొర విషయమై ఈ ఉదయకాల సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న స్నేహితుల దినోత్సవ సందర్భంగా దేవుడు తన శిష్యుల ద్వారా మాట్లాడిన మాటలను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామని మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళక మునుపు లోకరీతిగా లోకులు ఏర్పాటు చేసిన రీతిగా మీకందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మంచిది. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఒకవేళ మనము ఈ 4 సువార్తలను బాగుగా చదివినట్లయితే, బాగుగా గమనించినట్లయితే, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు యొక్క జననం గురించి, యేసుక్రీస్తు యొక్క జీవించిన జీవిత విధానం, యేసుక్రీస్తు మన కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి 3వ దినమందు ఆయన సజీవుడుగా లేచినట్టుగా ఈ 4 సువార్తలు యేసుక్రీస్తును గురించి సవివరముగా తెలియపరచబడిన మాటలు. అయితే మత్తయి సువార్త, లూకా సువార్తలో యేసుక్రీస్తు యొక్క జననమును గురించి ఈ 2 సువార్తలు మాట్లాడాయి. మార్కు సువార్తలో యేసుక్రీస్తు జననం గురించి మాట్లాడలేదు. అయితే యోహాను సువార్తలో యేసుక్రీస్తు యొక్క జననమును గురించి ఒక్క మాటలో ఆయన భక్తుడైన యోహాను తెలియపరిచిన సందర్భం. ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి, యోహాను సువార్త 1:1, ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన మధ్యలో ఆయన వాక్యమయున్న దేవుడుగా, జీవించిన దేవుడుగా ఆయన ఉన్నాడని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ 4 సువార్తలలో ఒకవేళ మనం బాగా గమనిస్తే, ఈ 4 సువార్తలలో మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు, అలాగనే మార్కు సువార్త 11వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు, లూకా సువార్త 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు, యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మనం బాగా చదివితే, యేసుక్రీస్తు తాను మరణించక మునుపు కొద్ది దినాల ముందు ఆయన పరలోక రాజపు మర్మములు, సత్యములు ఆయన బోధించిన దేవుడుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు తాను చివరి దినాల్లో ఉండినప్పుడు శ్రేష్టమైన మాటలుగా కొంతమంది భక్తులు తెలియపరిచిన సందర్భం. ఆ విధంగానే ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు చివరి దినాల్లో ఆయన తన 12 మంది శిష్యులైన వారితో మాట్లాడినటువంటి సందర్భం. ఈ యోహాను సువార్తకు చాలా ప్రత్యేకత ఉన్నది. యోహాను సువార్తలో ఈ 3 సువార్తలలో వ్రాయబడని కొన్ని అద్భుతాలను గురించి, కొన్ని ఆశ్చర్య కార్యాలను గురించి, అలాగునే యేసుక్రీస్తు నేను అనే మాట మిగతా 3 సువార్తలో లేదు. కానీ 4వ సువార్త అయిన యోహాను సువార్తలో నేను గొర్రెలకు మంచి కాపరిని, నేనే జీవమును పునరుత్థానము అని దేవుడు తెలియపరిచిన సందర్భం. ఈ 15వ అధ్యాయంలో కూడా ఒక చోట ఉన్నది, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని. అంటే 7 మారులు ఈ 7 IAMs నేను అనే మాటను పలికిన సందర్భం దీనికి ఒక ప్రత్యేకత. అలాగనే ఆయన పాదశుద్ధి కడిగిన సందర్భంలో యోహాను సువార్తలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకా మిగతా 3 సువార్తలలో లేదు. అయితే ఈ యోహాను సువార్తలో దేవుడు తన శిష్యులను గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఈ 3.5 సంవత్సరాలు నేను మీతో కలిసి ఉన్నా, మీరు కూడా నాతో కలిసి జీవించిన వ్యక్తులుగా ఉన్నారు. నన్ను వెంబడించమంటే వెంబడించిన వారుగా ఉన్నారు. నన్ను
నన్ను దేవునిగా, మీరు నాకు శిష్యులుగా ఉండిన వారుగా ఉన్నారు. నేను అంటే చేసిన అద్భుతాలను కల్లారా చూచిన వారుగా ఉన్నారు. సూచక క్రియలను చూచిన వారుగా మీరు ఉన్నారు. అనారోగ్యము చేత బాధపడుతూ వచ్చిన వారిని స్వస్థపరచుట మీరు నన్ను గ్రహించిన వారుగా, చూచిన వ్యక్తులుగా మీరు ఉన్నారు. మరణించిన వారిని కూడా లేపిన సందర్భాల్లో మీరు కళ్ళ కట్టినట్టుగా చూసిన వారుగా మీరున్నారు. అయితే మీకందరికీ ఒక విషయాన్ని తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నానని యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. మీరు నాకు శిష్యులుగా ఇంతవరకు ఉన్నారు, కానీ ఇప్పుడు నేను మిమ్మలను స్నేహితులనుగా పిలిచాలని ఆశపడతా ఉంటున్నా. నేను మిమ్మలను స్నేహితులనుగా పిలవాలని ఆశపడతా ఉంటున్నాని దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. బైబిల్లో మనకు బాగుగా తెలిసిన వ్యక్తులు దావీదు, యోనతాను ప్రాణ స్నేహితులుగా మనకు కనపడతారు. స్త్రీలలో ఎవరైనా ఉన్నారు అటువంటి వారు? స్త్రీలలో స్నేహితులుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అత్త కోడళ్ళే మనకందరికి బాగా తెలిసిన వారు. రూతు, నయోమి గారు వాళ్ళు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఆమె అన్నది, నయోమి గారు, నీవు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళమనంటే, లేదా అత్త, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ బంధువులే నా బంధువులు అని ప్రేమపూర్వకంగా స్నేహశీలిగా మాట్లాడిన సందర్భం. ఒకవేళ కొంత ముందుకు వస్తే మన పాత నిబంధనలో అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఉన్నాడని 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉన్నది. అలాగనే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది. క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట అన్నాడు. దేవుడు అబ్రహామును బట్టి, అబ్రహాము నా స్నేహితుడని దేవుడు పిలిచిన సందర్భం. ఇంకొక చోట దేవుడు అన్నాడు, నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనములో, ఒక మనిషితో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడుచుండెను అని దేవుని వాక్యం తెలియపరిచిన సందర్భాలు. అంటే దేవుడు మానవులతో స్నేహించాలని, దేవుడు మానవులతో సహవాసం చేయాలని, అంటే దేవుడు ఎల్లప్పుడూ నేను పైనే ఉంటా, అలాగునే ఉంటా, ఇట్లే ఉంటే నేను దేవుడనని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలే. ఆయన అంటున్నాడు, నీతో నాతో మనందరితో ఆయన స్నేహం చేయాలని ఆయన ఆశించిన దేవుడుగా మన మధ్యన ఉండిన దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఇక్కడ 12 మంది శిష్యులకు కూడా తెలియపరుస్తున్నటువంటి సందర్భం, నేను మీకు నిజమైన స్నేహితుడనని దేవుని మాట, దేవుని వాక్య రూపకంగా తన శిష్యులకు తెలియపరుస్తున్నటువంటి సందర్భం. యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితునికి మనం ఏ విధంగా స్నేహితులు కాగలం? ఒకవేళ మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు అనుకుందాం అంశం. యేసుక్రీస్తుకు నిజమైన స్నేహితులు మనం ఏ విధంగా కాగలం? యేసుక్రీస్తుకు నిజమైన స్నేహితులుగా ఉండడానికి దేవుడు తన శిష్యులకు ఏ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు, అదే మాటలు ఈ మధ్యాహ్న కాల సమయమున మనకును కూడా దేవుడు తెలియపరుస్తున్నటువంటి సందర్భమని మనవి చేస్తూ ఉంటున్నా. మొదటి మాటగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అని దేవుడు తెలియపరిచిన మాట. మొదటిగా 14వ వచనంలో మరొకసారి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. అంటే దేవుని మాట వినేవారికి దేవుడు స్నేహితుడు. దేవుని మాట వినేవారికి దేవుడు నిజమైన స్నేహితుడుగా ఉంటాడు. అనంటే కింద ఆ మాటలో 14వ వచనంలో ఉన్నది, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని. ఏం ఆజ్ఞాపించినాడు ఆయన? దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలనుగా మనకు ఆజ్ఞాపించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏది చెప్పాడో అది మనం చేసేవారముగా ఉంటే మనము దేవునికి స్నేహితులం కాగలమని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మీరు నాకు శిష్యులుగానే ఉన్నారు.
ఇప్పుడు నేను మిమ్మలను స్నేహితులనుగా చేసుకోవాలని ఇష్టపడతా ఉన్నా, ఆశపడతా ఉంటున్న నా ప్రియ యాకోబు, యోహాను, ఆంద్రేయ, మిగతా 12 మంది శిష్యులతో దేవుడు అంటున్నటువంటి సందర్భం. వారికే కాదు, ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు వినేవారికి ఆయన నిజ స్నేహితుడుగా, మన అందరికీ ఆయన ఉండే దేవుడుగా ఉంటాడని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఆజ్ఞల్ని ఉల్లంఘించిన వారంగా ఉంటే పాపము చేసిన వారంగా ఉండు. ఆయన ఆజ్ఞల్ని పాటించే వారంగా, ఆయన చెప్పింది చేసే వారంగా ఉంటే ఆయన స్నేహితులుగా ఉంటామని దేవుడు తన వాక్యంలో తెలియపరిచిన సందర్భం. ఆయన బైబిల్లో ఒకానొక చోట ఒక భక్తునితో మాట్లాడిన సందర్భం. ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు గలవాడు, 75 ఏండ్ల ఈడు గలవాడని దేవుని వాక్యం తెలియపరుస్తాడు. చివరిగా 5వ వచనంలో ఒక మాట ఉన్నది, అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఒక భక్తుడు దేవుని మాట విన్నాడు, ఆయనే అబ్రహాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏడ ఉండాలో తెలియదు, ఏడాగాలో తెలియదు. కానీ దేవుడు ఒక మాట తెలియపరచంగానే అబ్రహాము ఏ మారు మాట కూడా మాట్లాడకుండగా, ఏ మాటకు కూడా వెనుతిరిగి తీయకుండా, ఏ మాటకు కూడా ఆయన తిరిగి మరో సమాధానం చెప్పక ఆయన సమస్తమును కూడగట్టుకొని దేవుని మాట విని బయలుదేరిన వ్యక్తిగా అబ్రహాం ఉన్నాడు. వెంటనే బైబిల్లో అబ్రహాము మనలాంటి దేవుని పిలుపుని అందుకున్నప్పుడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు మనలాగా విశ్వాసి అయ్యున్న వ్యక్తి అయితే కాదు, మనలాగా విశ్వాసి అయ్యున్న వ్యక్తి అయితే కాదు. వారు విగ్రహారాధికులు. అబ్రహాము పచ్చి విగ్రహారాధికుడు. ఆయన బొమ్మలు చేసి అమ్మి ఇవే దేవుళ్ళు. ఒకవేళ అబ్రహాము సేవించే దేవుడు దేవత ఎవరని ఒకవేళ ఆలోచన చేస్తే చరిత్ర ప్రకారంగా ఆయన చంద్రదేవుణ్ణి మ్రొక్కేవాడుగా ఉన్నాడు. కానీ ఒక స్వరం ఆయనతో మాట్లాడితే, నాతో మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడని గ్రహించి మరో మాట తెలియపరచకుండగానే ఆయన సమస్తమును సర్దుకొని దేవుని మాట విని ఆయన బయలుదేరిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత 2వ సందర్భంలో కూడా దేవుని మాట విన్న అబ్రహాముగా కూడా ఉన్నాడు. 2వ సందర్భంలో కూడా 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం, 75 సంవత్సరాలప్పుడు ఆయన తన కల్దీల దేశము నుండి బయలుదేరితే 100 సంవత్సరాలప్పుడు దేవునికి తన కుమారునిస్తే ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత, అంటే ఒక 15 ఏండ్ల వాడైన తర్వాత దేవుడు ఒకానొక కుమారుణ్ణి దేవునికి అర్పణగా బలిగా అర్పించమని అబ్రహామును అడిగితే అబ్రహాము దేవుని మాట విన్న సందర్భం. 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని
ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. మొదటిగా దేవుడు పిలిస్తే వచ్చాడు. ఆ తర్వాత దేవుడు తన కుమారుణ్ణి బలిగా అర్పించమంటే ఏ మాట కూడా మరు చెప్పకుండగా తనకున్న ఏకైక కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుడు ఏది చెబితే అది వినడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు అన్నాడు అబ్రహామును, నీవు నా స్నేహితుడవు అని. ఇప్పుడు శిష్యులను కూడా అంటున్నాడు, నీవు నా మాట వింటే, మీరు నా మాట వింటే మీరు నా స్నేహితులు అంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ మనము కూడా ఆయన మాట వింటే మనము ఆయన స్నేహితులం. ఆయన ఆజ్ఞలు చెప్పింది ప్రతిదీ తూచ తప్పకుండా పాటిస్తూ, కొన్ని సందర్భాల్లో తప్పినా వాటిని సరిచేసుకొని మరలా సన్మార్గంలో నడిస్తే మనము ఆయన స్నేహితులనుగా దేవుడు పిలిచే దేవుడు. ఈ లోకములో ఎవరైనా ఆ మాట అన్నారా? ఈ లోకములో ఎవరైనా దేవుళ్ళు దేవతలుగా పిలువబడిన వారు ఎవరైనా ఆ మాట అనగలిగినారంటే ఇప్పటి వరకు చూస్తే ఎవరు కూడా దేవుళ్ళు అనేవారు ఇప్పటి వరకు మానవుణ్ణి నీవు నా స్నేహితుడు అని పిలిచిన వారు లేరు. కానీ యేసుక్రీస్తు మాత్రమే మీరు నా మాటలు వింటే మీరు నా స్నేహితులుగా ఉంటారు, నేను మీ స్నేహితుడుగా ఉంటానన్నది. దేవుడు ఎట్లా ఉంటాడు అంటే ఆయన దేవుడే. కానీ ఒక దేవుడు దేవుని స్థానంలో ఉన్న కానీ కూడా ఒక మనిషితో స్నేహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే నీవు నేను ఆయనకి ఎంత ఇష్టమైతే ఆయన మనతో స్నేహం చేయడానికి ఉంటాడు కదా. కాబట్టి సంగమ, అందుకని ఒకచోట భక్తులకు శ్రమ కలిగినప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం కంటే మునుపు యెహోషాపాతు రాజు మీదికి కొందరు రాజులు, అన్యరాజులు దండెత్తి ఆయన మీదికి ఒకే మారు వస్తున్నటువంటి సందర్భం. మొదటి వచనం దేవుని వాక్యం చదువుకుందాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను మోయానీయులను కొందరులో దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవుల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసనోతామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేశారు. వెంటనే యెహోషాపాతు దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం, నీ స్నేహితుడైన అబ్రహామునకు నీవు శాశ్వతంగా ఇచ్చిన దేవుడవు నీవే ప్రభా. ఇట్టి స్వాస్థ్యమును ఇట్టి ఆస్తిని నీ స్నేహితునికి స్వాస్థ్యముగా ఇచ్చిన దీనిని ఎవరో అన్య రాజులు కొనుక్కోవడానికి వస్తూ ఉన్నారు. అంటే నీ స్నేహితునికి నీవు ఇచ్చినది తీసుకెళ్తా ఉంటే నీవు చూచి ఊరకుండే దేవుడవా? నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. ఒకసారి నా పరిస్థితి, మా రాజ్యం పరిస్థితి, రాజ్యంలో ఉన్న వారి పరిస్థితి చూడమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ఎవరిని పరిచయం చేస్తూ ఉన్నాడు? నీ స్నేహితుడైన అబ్రహాముతో చేసిన మనవిని జ్ఞాపకం చేసుకో, నిబంధనను జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ సంతతికి నీవు ఇచ్చి ఉన్నావు, దీన్ని మాకు ఇది ఎల్లప్పుడూ ఎల్లకాలము ఉండేటట్టుగా చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని మరువక ఇప్పుడు నా కాలములో నా ప్రజలైన వారందరికీ క్షామము రాకుండా క్షేమంగా ఉండడానికి ప్రభా నీ స్నేహితుడైన అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి మమ్మలను జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం. అంటే దేవుని మాట వినేవారికి దేవుడు స్నేహితుడిగా ఉంటాడు అని దేవుడు తెలియపరుస్తున్నటువంటి సందర్భం. ఇంకొక చోట యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనంలో కూడా, యెషయా గ్రంథము 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనములో దేవుడు నిరాశ నిస్పృహల్లో ఉన్న
ఇశ్రాయేలుకు దేవుడు సెలవిస్తూ మాట్లాడిన మాట. ఎందుకు అని ఒకవేళ ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 3 విభాగాలుగా విభాగింపబడినది. 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు మొదటి యెషయాగా, 2వ యెషయాగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుండి 54 అధ్యాయాల వరకు, 3వ యెషయా గ్రంథముగా 55వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు ఉండిన సందర్భం. మొదటి 39 అధ్యాయాలు ఇశ్రాయేలీయులను పాపపు స్థితిలో ఉండిన సందర్భం. ఇశ్రాయేలీయులు పాపపు స్థితిలో ఉండి, పడిన స్థితిలో ఉండి, ఇంకా దేవునికి బహు దూరంగా విగ్రహారాధనలో ఉంటున్న వారిని ఆ విగ్రహారాధనలో నుంచి దేవుడు తప్పించి మరలా దేవునికి దాసులుగా అవ్వడానికి దేవుడు ఆదరించి మరలా పిలిచి వారిని తన స్నేహితులనుగా, వారికి మీకు అభయంగా ఉంటానని తెలియపరిచిన సందర్భం 41వ అధ్యాయం 8వ వచనంలో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని దేవుడు తెలియపరిచిన సందర్భం. అయితే ఇక్కడ ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలుల జాతి అంతయు తప్పిపోయిన సందర్భం. ఎప్పుడైతే దేవుని మాట విని మరలా వారు దేవుని యొద్దకు తిరిగి వస్తున్నారో అప్పుడు దేవుడు వారిని ఆదరించడానికి, భయములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సహాయం లేని స్థితిలో, వాళ్ళు బలహీనమైన స్థితిలో, ఆదుకోలేని సందర్భంలో ఉండినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, మీరు భయపడకండి, నేను మీకు సహాయకుడనగా ఉంటానని దేవుడు తెలియపరిచాడు. ఒకవేళ తప్పిపోయిన మనం ఆయన ఆజ్ఞలను మరిచి మనం వెనుతిరిగి మనకు నచ్చినట్టుగా ఉండిన వారంగా ఉంటే, ఒకవేళ తెలుసుకుంటున్న మనం, వింటున్న మనం మరలా ఆయన చెప్పుతున్న వాటి వైపు తిరిగితే దేవుడు తన అబ్రహాము సంతానమునకు లేదా తన స్నేహితుడైన సంతానమునకు ఏ విధంగా అయితే మేలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడో, మేలు చేయాలని ఉద్దేశించిన దేవుడుగా ఉన్నాడో, నీవు నేను ఆయన మాట వింటే వారి ఎడల కార్యములు చేసిన దేవుడు, వారిని సరిచేసి తన స్నేహితులుగా చేసుకున్న దేవుడు మనల్ని కూడా సరిచేసి తన స్నేహితులుగా ఉంచుకుంటూ తన కార్యాలు మన ఎడల జరిగించే దేవుడుగా ఆయన ఉంటాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. సందర్భం, ప్రియ దేవుని సంగమ, ఇక్కడ ఉన్న మనం ఒకవేళ ఇదివరకు తెలిసో తెలియక తప్పులు చేసి ఆయన మాట వినక దూరంగా ఉన్నామేమో, కానీ తెలుసుకుంటున్న, వింటున్న మనం ఆయన మాటలకు లోబడి క్షమాపణ కోరుకొని ఆయన యొద్దకు వస్తే మరలా నిన్ను నన్ను చేరదీసి తన స్నేహితులనుగా చేసుకుని దేవాతి దేవుడుగా ఆయన ఉండే దేవుడుగా ఉంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం చివరిగా ఆయన ఒక మనుషుని గురించి ఎంత గొప్ప మాట తన భక్తుల ద్వారా మాట్లాడిన మాటగా ఉన్నదో ఈ వాక్యంలో ఉన్నది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎందుకు పేరు కలిగింది? దేవుని మాట విన్నందుకు దేవుని స్నేహితుడని పేరు కలిగినది. కాబట్టి సంగమ, మనము దేవుని మాట విని వారంగా ఉంటే మనము కూడా దేవుని స్నేహితులం అవ్వడానికి దేవుడు అవకాశం కల్పిస్తున్నటువంటి గొప్ప దేవుడు, నీవు నేను నమ్మిన దేవాది దేవుడు. అందుకని ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడై ఉన్న దేవాది దేవుడు ఏ విధంగా అయితే అబ్రహాము దేవుని మాట విన్నాడో ఆయన కుమారుడైన ఇస్సాకు కూడా దేవుని మాట విన్నవాడుగా ఉన్నాడు. కానీ యాకోబు ప్రారంభంలో తప్పిపోయిన, తన జీవితంలో కోల్పోయిన పరిస్థితిని అంతటిని తెలుసుకున్న తర్వాత
యాకోబు కూడా దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. క్షమింపబడిన తర్వాత, తన జీవితంలో పరివర్తన వచ్చిన తర్వాత యాకోబును దేవుడు అన్నాడు, ఇక మీదట నువ్వు యాకోబు కాదు, నువ్వు మోసగాడవు కాదు, నీవు నా చేత ఆశీర్వదింపబడే ఇశ్రాయేలు అని దేవుడు అన్నాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. అంటే మోసగాండ్లకు కూడా మారితే ఆయన స్నేహితుడుగా ఉండే దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి సంగమ, ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడిన మన అందరికీ దేవుడు తెలియపరుస్తున్నటువంటి సందర్భం, ఆయన మాట వినేవారికి ఆయన స్నేహితుడుగా ఉండే దేవుడు. ఇప్పుడు శిష్యులకు కూడా అదే మాట తెలియపరుస్తూ ఉన్నాడు, మనకును కూడా అదే మాట. మీరు నా మాట వింటే మీరు నాకు శిష్యులు కాదు, ఇప్పుడు మీరు నాకు స్నేహితులుగా ఉంటారు అని దేవుడు తెలియపరుస్తున్నటువంటి సందర్భం. రెండవదిగా దేవుని వాక్యము తన వాక్యములో తెలియపరుస్తున్నటువంటి మాట 15వ వచనములో, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుని. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన దేవుడి స్నేహితుడుగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు స్నేహితుడుగా ఉంటాడు. ఏ విధంగా అని ఒకవేళ ఆలోచన చేస్తే, దాసుడు అనే మాటకు పర్యాయ పదంలో పనివాడు లేదా జీతగాడు లేదా సేవకుడు. ఒకవేళ భక్తి కోణములో ఆలోచన చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనే మాట ఉన్నది. ఇప్పుడు వరకు నేను ఏది చేస్తున్నానో అది మీకు తెలియదు, మీరు ఇప్పటి వరకు దాసులుగా ఉన్నారు. కానీ ఇక మీదట నేను మిమ్మల్ని దాసులునుగా పిలువను, నేను నా స్నేహితులునుగా పిలుచుకుంటాని దేవుడు తన మాటల్లో తన శిష్యులకు తెలియపరిచిన సందర్భం. కాబట్టి సంగమ, ఏ విషయాలు దేవుడు తన స్నేహితులైన వారికి తెలియపరచాలని ఇష్టపడుతున్నాడు అనంటే, దేవుని యొక్క మర్మాలను, దేవుని యొక్క పరలోక రాజ్య విషయాలను, దేవుడు తన మనసులో ఏదైతే ప్రజలకు చేయాలని నిశ్చయించుకున్నాడో అది తన భక్తులైన వారికి తెలియపరుస్తానని దేవుడు తెలియపరిచిన మాట. నేను కూడా ఏదైతే చేయాలనుకుంటున్నానో లోకానికి మీకును, అది నేను మీకు తెలియపరిచే దేవుడనుగా ఉంటా. ఇది వరకు మీరు నాకు దాసులుగా ఉన్నారు, అంటే నాకు సేవకులుగా ఉన్నారు, నా శిష్యులుగా ఉన్నారు. కానీ ఇక మీదట జరగబోయే సంగతులను నేను మీకు తెలియపరిచే దేవునిగా ఉంటా. సంగమా, దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప సదవకాశం. మన కుటుంబానికి రానయ్యున్న విపత్తులు, మనకు రానయ్యున్న ఇబ్బందులు, మనకు జరిగే కొన్ని ఆపత్కరమైన పరిస్థితులలో వాటిని ముందుగానే తెలియపరుస్తానని దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి వాక్యం ఇది. ఎందుకు అని ఒకవేళ ఆలోచన చేస్తే, మరల ఆదికాండము 18వ అధ్యాయానికి వెళ్తే దేవుడు ఒక భక్తునితో మాట్లాడుతున్నటువంటి మాట. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఎంత మంచి మాట కదా. నేను చేయబోవు సంగతి అబ్రహామునకు దాచెదనా. ఏ సందర్భం, ఏ సంగతి? సొదొమ గొమొర్ర మీదికి దేవుడు అగ్నిగంధాలను కురిపించాలి, అగ్నివర్షాన్ని కురిపించాలి. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు నా ప్రియమైన అబ్రహాం, నా స్నేహితుడైన అబ్రహామునకు నేను చేయదననుకున్న కార్యమును నేను ఏ విధంగా అబ్రహాము దగ్గర నేను దాచెదను కదా. ఎంత మంచి సందర్భం, ఎంత మంచి మాట. ఒకవేళ ఇప్పుడు వాస్తవానికి అక్కడ లోతు కుటుంబం నాశనం కావాలి. సొదొమ గొమొర్రలో తన కుటుంబాన్ని రక్షించుకున్నటకై, తన కుటుంబం మీదకి ఎటువంటి ఇబ్బంది కలగకుండగా, ఎటువంటి మరణ శిక్ష రాకుండగా కాపాడుకున్నటకై అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై తెలియపరుస్తున్న గొప్ప మర్మం ఇది. 19వ అధ్యాయం 24వ వచనంలో సొదొమ గొమొర్ర మీద దేవుడు తన అగ్నిగంధములను కురిపించిన దేవుడుగా ఉన్నాడు. అంటే కురిపింపక మునిపే, నాశనం రాక మునిపే, అంటే మరణవధ వారి మధ్యనికి రాక మునిపే దేవుడు తన కుటుంబాన్ని రక్షించుకొనుటకు అబ్రహాముకు
తాను చేయదనుకున్న కార్యము దాచక తెలియపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఒక మాటలో తెలియపరచాలని ఒక మాటలో ఒకవేళ మనం ఆలోచన చేస్తే, మనం ఎవరినైతే బాగా నమ్ముతామో, కొన్నిసార్లు మన కడుపులో ఆ మాట దాగదంటారు కదా, నీ నోట్ల కొన్ని మాటలు దాగవనంటారు మన పెద్ద మనుషులైతే, మన వాళ్ళు అయితే. అట్లా అబ్రహాం విషయంలో దేవుని మాట కూడా దాగలేదు. అబ్రహాం విషయంలో దేవుని మాట దాగలేదు. ఎందుకంటే దేవుణ్ణి అంతగా ఆకర్షించిన వ్యక్తిగా అబ్రహాం ఉన్నాడు. దేవుణ్ణి ఆకర్షించి దేవుడే తనను స్నేహితుడిగా చేసుకున్నటువంటి సందర్భం. అంటే ఎప్పుడు ఆయనకు వీలైతే అప్పుడు అబ్రహాముతో మాట్లాడే దేవుడుగా ఆయన ఉండిన దేవుడు. ఒకవేళ ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రతి చల్లటి పూట ఆదామావలతో దేవుడు ప్రతి సాయంకాలం మాట్లాడే స్నేహితుడిగా దేవుడుగా వారుకున్నాడు. ఇప్పుడు మనం కదా సాయంత్రం అయ్యిందంటే మనం టీ తాగడానికి పోదామో, లేదా బజ్జీలు తినడానికి పోదామో, లేదా పానీపూరి తినడానికి వెళ్దాము, లేదా ఏదైనా చాట్ తినడానికి వెళ్దాం, మనం ఎట్లయితే అనుకుంటామో, దేవుడు తనతో ఇష్టమైన వారితో కూడా ప్రతి సాయంత్రం లేదా ప్రతి సందర్భంలో ప్రతి ఇబ్బందికరమైన స్థితిలో మాట్లాడడానికి ఆయన ఇష్టపడే స్నేహితుడిగా ఉంటాడు. ఇప్పుడు మనల్ని ఎవరైనా బాగా ఇష్టపడితే ఏం చేస్తారు? వారి కష్టం వస్తుందంటే వారి కష్టం నుంచి తప్పించడానికి నిజమైన స్నేహితుడు వెంటబడతాడు. ఇప్పుడు దావీదు అబ్రహామును దేవుడు స్నేహితుడిగా ఎంచుకున్నాడు కాబట్టి తన కుటుంబానికి వస్తున్న ఆపదను ఎరిగిన దేవుడుగా ఉండి, నీ కుటుంబానికి ఇది వస్తూ ఉంది, ఇది తప్పింపబడాలి. ఎందుకంటే నిజమైన స్నేహితుని యొక్క లక్షణం. కొంతమంది ఏం చేస్తారు? వాడు నాశనం అయితే తర్వాత నేను చూస్తా అనేటట్టుగా కొంతమంది ఉంటారు. కానీ దేవుడు అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు. నా భక్తిపరుడైన అబ్రహాము కుటుంబం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు, అందులో నుండి నేను తప్పించాలని దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి వెంటనే దేవుడు ఆ మాట తెలియపరిచేసరికి దేవునితో అబ్రహాము పెనుగులాడడం, ఆ తర్వాత 19వ అధ్యాయంలో దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించిన సందర్భం. కాబట్టి సంగమ, ఒకవేళ మనము ఆయనకు భక్తిపరులముగా ఉంటే మరుగైన ప్రతి సంగతి మనకు దాచబడక మనకు తెలియపరిచే దేవుడుగా ఆయన ఉంటాడు. ఇంకొక చోట ఉన్నది, కీర్తనలు 25వ కీర్తన, కీర్తనలు 25వ కీర్తన 14వ వచనం అనుకుంటా. కీర్తనలు 25వ కీర్తన 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. నేను ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానో, ఏ విధంగా మీరు నాకుంటే మిమ్మలను నా మర్మములను మీకు తెలియపరుస్తానో దేవుడు ఈ 14వ వచనం ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి వాక్యం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఇప్పుడు అబ్రహాముకు తెలిసి ఉన్నది ఆయన స్నేహితుడిగా ఉన్నందున. ఇప్పుడు దావీదుకు కూడా కొన్ని సందర్భాల్లో తెలిసి వచ్చింది. దావీదును కూడా ఒక మాట అన్నాడు, ఆయన నాకు ఇష్టమైన వాడు, ఆయన నా చిత్తాన్ని నెరవేర్చేవాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో చివరి మాటలో దావీదును బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషాయి కుమారుడైన దావీదును కనుకొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యమిచ్చాను. ఇప్పుడు అదే మాట దేవుడు దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. అలాగున్న తన నిబంధన కూడా వారికి తెలియజేసే దేవుడుగా ఉంటాడు. అంటే దేవుని యందు భయభక్తులు గల వారికి తనలో ఉన్నదంతయు చెప్పే దేవుడుగా ఆయన ఉంటాడు. ఇంకొక చోట కూడా ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనములో కూడా, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. సేవకులకు, దాసులకు, భక్తిపరులైన వారికి, ప్రవక్తలైన వారికి తాను సిద్ధపరిచిన మర్మములను ఆయన బయలుపరచక ఉండనేరడని దేవుడు తెలియపరుస్తూ ఉన్న సందర్భం. ఇప్పుడు వారికే కాదు, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట. నీ విషయమై, నా విషయమై ఆయన తన మర్మములను తెలియపరిచే దేవుడుగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఒకచోట క్రొత్త నిబంధనలో కూడా దేవుడు అంటున్నటువంటి మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎవరికి? విన్నవారికి, నమ్మిన వారికి పరలోక రాజ్య మర్మములు వారికి తెలిపించే దేవుడుగా, తెలిసేటట్టుగా చేసే దేవుడుగా. నమ్మని వారికి, శాస్త్రులకు, పరిచయులకు పరలోక రాజ్య మర్మములు తెలియవు, కానీ నేను మీకు తెలియపరిచే దేవుడునుగా నేను ఉంటా. ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు జెబెదయి కుమారుడైన యోహాను కూడా ఉన్నాడు. కానీ పరలోక రాజ్యములు ఆయనకు తెలిసిన, పరలోక రాజ్య మర్మములు ఆయనకు తెలిసినంతగా మరి ఎవరికి కూడా తెలియబడలేదు. ఏ విధంగా అంటే ఒకసారి ప్రకటన గ్రంథం మనకు బాగా తెలుసు. ప్రకటన గ్రంథములో ఉన్న 22 అధ్యాయాలలో దేవుని యొక్క పరలోక రాజ్య మర్మములను, 7 సంఘములను గురించి, 7 ముద్రలను గురించి, 7 సూచనలను గురించి, 7 పాత్రలను గురించి, 7 బూరలను గురించి, అంటే రెండవ రాకడకు సూచనలుగా ఉన్న వాటిని, పరలోక రాజ్య మర్మములను ఎవరు కూడా ఇంత బాగుగా చెప్పలేదు. కారణం, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తెలియపరిచే దేవుడు. కొన్ని సందర్భాల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు, కొన్ని సందర్భాల్లో పేతురు గారు కూడా తెలియపరిచిన సందర్భం, కొన్ని సందర్భాల్లో పౌలు కూడా తెలియపరిచిన సందర్భం రెండవ రాకడ మర్మములు. కానీ యోహాను భక్తుని కంటే ఇంకా ఎవరు ఎక్కువ గొప్పగా చెప్పిన వారు. కొన్ని సందర్భాల్లో హెజ్కేలు గ్రంథంలో కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో రెండవ రాకడ విషయంలో దానియేలు గ్రంథంలో కూడా ఉన్నాయి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మములను ఆయన దాచి ఉంచక తెలియపరిచే దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్న కాల సందర్భాన ఆయన పరలోక రాజ్య మర్మములను ఆయన యందు భయభక్తులుగా ఉండిన మనకు తండ్రి చేత ఏవైతే యేసుక్రీస్తునకు ఆజ్ఞాపింపబడి ఉన్నాయో అవి నేను మీకు తెలియపరిచే దేవుడనుగా ఉంటా. కాబట్టి మీరు నా యందు భయభక్తులు నిలుపుడి, అప్పుడు నా దగ్గర ఉన్న మర్మములన్నీ మీకు తెలియపరిచి, మీకు చేదుననుకున్న వాటిని చేయక నేను పశ్చాత్తాప్తుడనై మీ యందు దయ కలిగిన వాడుగాను, జాలి కలిగిన వాడుగాను, కార్యములను చేసే గొప్ప దేవుడనగా నేను ఉంటానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమున మొదటి మాటగా దేవుని యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు. ఆయన స్నేహితులుగా ఉండాలంటే మొదటిగా ఆయన మాట వినేవారంగా మనం ఉండాలి. రెండవ మాట, దేవుడు తెలియపరుస్తూ ఉన్న సందర్భం, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దేవుడు స్నేహితుడుగా ఉంటాడు. ఆయన పరలోక రాజ్య మర్మములను తెలియపరిచే దేవుడుగా ఉంటాడు. మూడవది యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి మరల వద్దాం. తనను ప్రేమించు వారికి ఆయన ప్రాణ స్నేహితుడుగా ఉండే దేవుడు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ప్రాణ స్నేహితుడుగా ఉండే దేవుడు. 13వ వచనములో ఈ మాట ఉన్నది, 19వ వచనములో ఈ మాట ఉన్నది. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. ఇప్పుడు నేను మీకుంటా, మీరు నన్ను ప్రేమిస్తే, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే నేను మీ కొరకు ప్రాణం పెట్టే ప్రాణ స్నేహితుడుగా నేను ఉంటా. కాబట్టి నేను
ప్రాణం పెట్టేంత స్నేహితుడిగా నేను మీకు ఉండాలి అనంటే మీరు చేయకూడని పని కూడా ఒకటి ఉన్నదని 19వ వచనంలో ఒక మాట ఉన్నది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే వారు లోక సంబంధులు కారు, మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకము నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ఒకప్పుడు వీరు చేపలు పట్టే జాలరులుగా ఉన్నారు. యేసుక్రీస్తు అన్నాడు, నేను మిమ్మలను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానన్నాడు దేవుడు. ఆదరి చేరే ధారే కనరాదు, సంధ్య వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన చీకటులి మోగేను. ఆదరి చేరే ధారే కనరాదు, సంధ్య వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన చీకటులి మోగేను. ఆదరి చేరే సంధ్య వెలుగు కనుమరుగైపోయి, నా జీవితాన చీకటులే మోగేను. ఆదరి చేరే విద్యలేని పామరులను పిలిచాడు, ఎన్నో దివ్యమైన బోధలెన్నో చేశాడు. విద్యలేని పామరులను పిలిచాడు, ఎన్నో దివ్యమైన బోధలెన్నో చేశాడు. మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భూమిలో మీరే నాకు సాక్షులన్నాడు. మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భూమిలో మీరే నాకు సాక్షులన్నాడు. ఆదరి చేరే నానే కనరాదు, సంధ్య వెలుగు కనుమరుగైపోయి, నా జీవితాన చీకటులే మోగేను. ఆదరి చేరే 19వ వచనంలో దేవుడు తెలియపరుస్తున్నటువంటి సందర్భం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, మీరు ఆత్మ సంబంధులు. నేను మిమ్మల్ని ఏర్పరచుకొనిన నా జనాంగం, నేను పిలుచుకున్న నా శిష్యులు. కాబట్టి మీరు లోకమును స్నేహించక దేవునితో మీ స్నేహం ఉంటే మీరు నా స్నేహితులుగా ఉంటారు. అప్పుడు నేను మిమ్మలను ప్రాణం పెట్టినంతగా ప్రేమించే దేవునిగా నీకు నేను ఉంటానని, మీకు నేను ఉంటానని దేవుడు తెలియపరిచిన మాటని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నా. ఇందులో 19వ వచనంలో దేవుడు ఒక మాట అన్నాడు, లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. లోకములు ఏముంది? ఒకవేళ అనుకుందాం, లోకములు ఏముంది? లోకమును గురించి దేవుడు వారికి ఎందుకు తెలియపరిచాడు అని ఒకవేళ ఆలోచన చేస్తే, లోకములో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపడామం ఉంది. అందుకనే దేవుడు అంటాడు, మీరు లోకమును ప్రేమించువారైతే మీరు నా వారు కారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం, 16, 17వ వచనంలో దేవుడి మాట తెలియపరుస్తాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో
ఉండదు. నా స్నేహితునిగా మీరు ఉండాలి, నేను మీ స్నేహితునిగా ఉండాలంటే లోక స్నేహము దేవునికి వైరమని కూడా దేవుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు వీరితో అంటున్నటువంటి మాట, మీరు లోకమును స్నేహించిన ఎడల దేవుని ప్రేమ మీలో ఉండదు. కింద 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబం తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. అందుకనే మీరు లోకాన్ని స్నేహించకండి, లోకముతో ఉండకండి. మీరు లోక సంబంధులు కాదు, మీరు ఆత్మ సంబంధులైన వారు. కాబట్టి లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉంది. కాబట్టి వాటి ఎడల దృష్టించకుండగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూచుకొని వారుగా ఉంటే మీరు నా స్నేహితులు, మీరు నా ప్రేమను పొందుకునేవారు అంటాడు. కింద 17వ వచనం, లోకమునకు దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచునని దేవుడు అంటున్నాడు. యాకోబు పత్రిక 4:4 అంటున్నాడు, ఈ లోక స్నేహము దేవునికి వైరమని. యాకోబు పత్రిక 4:4, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరువాడో దేవునికి శత్రువు. ఎవరైతే లోకముతో స్నేహం చేస్తాడో వారు దేవునికి శత్రువు. దేవుని ప్రేమ వారిలో ఉండదు. ఈ చివరి దినాల్లోనే దేవుడు తన శిష్యులైన వారికి కూడా తెలియపరిచాడు. ఎందుకు ఈ మాట తెలియపరిచాడు? మీరు లోకమును స్నేహించకూడదు అంటే ఒక సందర్భంలో యేసుక్రీస్తుకు శిష్యులకు ఒక సందర్భం ఏర్పడింది. యేసుక్రీస్తు పక్కన కుడి పక్కన ఒకరు ఉండాలి, ఎడవ పక్కన ఒకరు ఉండాలని కొంత మేము నేర్చుకుంటారంటే మనకు అర్థం కావడానికి ఉండాలి అంటే ఉదయ కుమార్లు అనుకున్నారు అలా. ఒకసారి మార్క్స్ వార్త 10వ అధ్యాయం, ఈ సందర్భం ఏర్పడినదని యేసుక్రీస్తు ప్రభువు దేవుడు వారితో మీరు లోకమును స్నేహించకండి, లోకములో ఉన్న వాటిని ఆశించకండి, లోకములో ఉన్నదంతయు వెర్రితనం, కాబట్టి లోకము దేవునికి శత్రుత్వం కలిగినది, అట్టిది మీలో ఉండకూడదు. ఒకప్పుడు ఏర్పడింది, ఇప్పుడు అది ఏర్పడకూడదని ఆ ఏర్పాటు భావం ఉంటే మీరు నా స్నేహితులు కాదంటాడు, లేకపోతే నా స్నేహితులు అంటున్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35వ వచనం, 35 నుండి దాదాపు 44వ వచనం వరకు దేవునికి ఇద్దరు శిష్యులకు జరిగిన సందర్భం. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయకూరుచున్నావని చెప్పగా ఆయన, నేను మీకు ఏమి చేయకూరుచున్నానని వారిని అడిగాడు. వారు, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పాడు. యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటేనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుట ఏనను మీ చేతగునా అని వారిని అడుగగా వారు, మా చేతగునని. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, కానీ నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చున్నటకు నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడనో వారికే దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడి, అధికార వాంఛ వాళ్ళకి కలిగింది శిష్యులకు. అంటే యేసుక్రీస్తు తర్వాత రెండవ వాడిని, మూడవ వాడిని నేను అనిపించుకోవాలి అనేది వాళ్ళకు ఉంది. మన పరిభాషలో అయితే మనకు అర్థమయ్యేటంటే నేను చైర్మన్ ఉండాలని, సెక్రటరీ ఉండాలని, ట్రెజరర్ ఉండాలని ఎట్లయితే అనుకుంటామో అక్కడ ఆ పరిస్థితి వాళ్ళకు కూడా ఏర్పడింది. అట్లా ఏర్పడినందునే మీకు అధికార దాహము ఏర్పడిన సందర్భం మీరు లోపల ఉంది. కాబట్టి మీరు లోకాన్ని స్నేహించకండి, లోకములో ఉన్న అధికారములను స్నేహించకండి. ఒకవేళ వాటిని స్నేహిస్తురా, వారిలో ఉంటురా, వారిని ఆలోచన చేస్తురా, వాటి ఎందు మీ శ్రద్ధాశక్తి ఉంటుందా, మీరు నా స్నేహితులు కాదు, మీరు నాతో ఉండేవారు కాదు, నేను మీతో ఉండను. కాబట్టి నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని విడువక ప్రేమించాలి అని అంటే
నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని విడవక నేను మిమ్మల్ని ప్రేమించాలంటే లోక స్నేహమును మాని నన్ను ప్రేమించి నాతో సహవాసం చేస్తే నీ కొరకు నేను ప్రాణం పెట్టే దేవునిగా నేను ఉంటానని దేవుడు తెలియపరిచాడు. అందుకని నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనములో దేవుని ప్రేమించు వారికి 1000 తరములు దేవుని ఆశీర్వాదము ఉంటది. దేవుని ప్రేమించు వారికి ఒక 2 తరాలు చూడడానికే కష్టం, మనం 3 తరాలు చూడడానికే కష్టం. కానీ దేవుని ఆశీర్వాదం దేవుని ప్రేమించు వారికి దాదాపు 1000 తరముల వరకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అంటే సామెతల గ్రంథం 17:17 ఒక మాట, నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించు. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాట వినేవారుగా ఉండి ఆయన్ని ప్రేమించేవారుగా ఉంటారో వారిని కాక వారి తర్వాత సంతతిని అంతటిని దేవుడు ప్రేమించే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా, వారిని గొప్ప చేసే దేవుడుగా ఉంటాడు. యోహాను సువార్త 3:16లో కూడా ఒక మాట ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకములో మనం ఒక్కరమే ఉన్నామా కదా? దేవుని సృష్టిలో మనం ఒక్కరమే ఉన్నామా? దేవుని సృష్టిలో దేవుని సృష్టి ఉన్నది. జంతు జీవజల రాశులు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి. అలాగే వాటితో పాటు చివరిగా సృష్టింపబడిన మనము కూడా ఉన్నాం. దేవుడు ఒక మాట అన్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు. మనల్ని బట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అన్నిటినీ ప్రేమించినాడు. అన్నిటిలో మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. కానీ దేవుడు లోకములో ఒకటి ఉన్నది, దాన్ని మాత్రము ప్రేమించలేదు. అదేది? పాపమును దేవుడు ప్రేమించలేదు. అన్నిటిని ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు, పాపాన్ని ద్వేషించిన దేవుడుగా ఉన్నాడు. నీవు కూడా నేను కూడా పాపాన్ని ద్వేషించి ఆయన్ని ప్రేమించే దేవుడుగా ఉంటే మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టే దేవుడుగా ఉంటాడు. నీ కొరకు ఎల్లప్పుడూ నీ శ్రమల్లో ఆయన స్నేహితుడుగా ఉంటాడు, నీ ఇరుకుల ఇబ్బందుల్లో ఆయన స్నేహితుడుగా ఉంటాడు. నీవు అనారోగ్య పరిస్థితుల్లో నాకు ఎవరు లేరు సేవ చేసేవారు అనుకుంటే దేవుడు స్నేహితుడిగా ఉండి నీతో ఉంటాడు. నన్ను ఎవరు ఆదరించేవాడు లేడు, నన్ను కరుణించేవారు లేరు, నాకు సహాయపడేవారు ఎవరు లేరు అనుకుంటే దేవుడు ఏలియాను కాకులతో ఏ విధంగా అయితే పోషించిన దేవుడుగా ఉన్నాడు, కాకుల్లాంటి మనుషులను దేవుడు నీకు ఇచ్చి తన సహాయకులుగా ఉంచి ఆయన తన స్నేహితులుగా చేసుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి సంగమా, దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్న చివరి మాట, మీరు నన్ను ప్రేమించువారుగా ఉంటే నేను ప్రాణం పెట్టినంతగా మిమ్మల్ని చేసే స్నేహితుడిగా ఉంటాను. ఒక సందర్భంలో యేసుక్రీస్తుకు ఎదురైన సందర్భం, దేవుడి మాటలు దీవించునుగాక. ఒక సందర్భంలో యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం పెట్టక మునుపు గెత్సేమనే తోటలో ఆయన ఉండిన సందర్భం. అప్పుడు వరకు దేవుడు చెప్పినాడు ఈ 15వ అధ్యాయంలో, మీరు నా మాట కంటే మీరు ఆయన భయభక్తులు కలిగి ఉంటే మీరు నన్ను ప్రేమిస్తే ప్రాణం పెట్టే దేవుడిగా ఉంటాడు. అది సందర్భం గెత్సేమనే తోటలో వచ్చింది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్నాడు. మిగతా 12 మంది శిష్యులు ఆయన విడిచిపోయిన ఆ సందర్భంగా ఒక్కడు ఆయన వెంబడించిన వాడుగా ఉన్నాడు. కానీ అబద్ధం చెప్పి మరలా తప్పిపోయిన ఆయన కల్వరి శిలువలో మరణించి మన కొరకు తిరిగి లేచిన సందర్భంలో యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన మాట. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు విడిచిపెట్టిన, ఒకటి చనిపోయిన 11 మంది శిష్యులు ఆయన్ని విడిచిపెట్టిన యేసుక్రీస్తు తన స్నేహితులుగా పిలుచుకున్న వారిని ఆయన మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన వారి మధ్యకు వచ్చి ప్రత్యక్షమై వారితో మాట్లాడిన దేవుడుగా ఉన్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. ఒకవేళ తల్లి మరిచిన, తండ్రి మరిచిన, నేను నిన్ను మరవని దేవుడుగా నేను మరవని స్నేహితుడిగా నేను ఉంటానని దేవుడు వాక్యం తెలియపరుస్తా ఉంది. ఇంకొక చోట వారికి ఆకలి అయితే ఎమ్మాయి మార్గంలో దేవుడు అన్నాడు, పిల్లలారా తినడానికి ఏమైనా ఉండదా? అప్పుడు మర్చిపోయిన యేసుక్రీస్తుని. కానీ యేసుక్రీస్తు మరొక వారి ఆకలి తప్పుల మధ్యన ఉండి వారికి ఆకలి తీర్చిన నిజమైన స్నేహితుడుగా వారు ఉండిన సందర్భం. మరలా వారు తప్పిపోతే వారితో మాట్లాడి అక్కడే ఒక వల, దాదాపు అక్కడ ఆ వలలో పడిన సందర్భం యోహాను సువార్త 20వ అధ్యాయంలో దాదాపు 150 చేపలకు పైగా వారికి చేపలు పడేటట్టుగా చేసిన దేవుడు. ఆయన మరిచిన, ఆయన మరొక ఎల్లప్పుడూ దేవుడు వారితో ఉండిన స్నేహితుడుగా ఉన్నాడు. కాబట్టి సంగమం, యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ఆయన నిజమైన స్నేహితుడుగా. కొన్ని సందర్భాల్లో మనం మరిచిన
ఆయన మనల్ని మరొక కాచి కాపాడే దేవుడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించగా దేవుడి సహాయాన్ని కోరుకుందాం. దేవుడి సహాయాన్ని కోరుకుందాం. సంగమం, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట 2000 సంవత్సరాల కిందట తన 12 మంది శిష్యులతో మాట్లాడిన సందర్భం, మీరు నా మాట వింటే నేను మీకు స్నేహితుడిగా ఉంటాను. మీరు నా యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు నా స్నేహితులుగా ఉంటారు, నేను మీ స్నేహితుడిగా ఉంటాను. మీరు నన్ను ప్రేమించేవారుగా ఉంటే, లోకమును కాక నన్ను ప్రేమించేవారుగా ఉంటే నేను మీ ప్రాణమిచ్చే స్నేహితుడిగా ఉంటానని దేవుడు తెలియపరిచిన సందర్భం. ఆయన ఇచ్చిన మాటలో ఏది కూడా తప్పలేదు. నిజంగా వారి కొరకును మనందరి కొరకును కలవరి శిలువలో ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న సందర్భంలో మనం ఉండవలసిన వారు, కానీ అంతటి శ్రమ, అంతటి బాధ మనం తీసుకోలేమని ప్రాణం పెట్టే స్నేహితుడు మన బాధగా ఓర్చుకొని, ఆయన పాపము చేయని దేవుడిగా ఉండినప్పటికీ పాపము చేసిన వారుగా ఉండిన మన కొరకై ఆయన ప్రాణం పెట్టే ప్రాణ స్నేహితుడిగా మన కొరకు వచ్చిన దేవుడిగా, మన కొరకు ఉండిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడి సహాయాన్ని కోరుకుంది. ప్రభువా, నేను ఇక మీద నీ మాటను వింటే నా స్నేహితుడిగా ఉండడం వల్ల ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. నీ ఎంత భయభక్తులు కలిగిన వారుగా ఉంటే నా స్నేహితుడిగా ఉండి, ప్రభువా, నీ మనలో నాకు తెలియపరిచే దేవుడిగా ఉండని ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. ప్రభువా, నిన్ను ప్రేమించేవాడుగా ఉంటే నాకు ప్రాణ స్నేహితులుగా ఉండమని ఇచ్చిన మాటను బట్టి నీకు కృతజ్ఞత వందనాలని దేవుడి సహాయాన్ని కోరుకునేవారుగా ఉందామని మనం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి సంగమం, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడి సహాయాన్ని కోరుకునేవారుగా ఉందామని మనం చేస్తూ ఉంటాను. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆయన ఎంతైనా నమ్మదగిన స్నేహితుడు, ఎంతైనా నమ్మదగిన స్నేహితుడు. దేవుని సహాయాన్ని కోరుకుందాం. నమ్మదగిన మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలిపినావయ్యా, ఎన్నదగని నన్ను నిలిపినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీశ్వరమును విని తలుపులు తెరవగా లోనికి వస్తానన్నావయ్యా. నీశ్వరమును విని తలుపులు తెరవగా లోనికి వస్తానన్నావయ్యా. నాలో నివాసముండగోరినా నాతో భుజింప నన్ను చేరినా,
నాలో నివాసముండగోరినా నాతో పూజింప నన్ను చేయినా నమ్మదగిన నా మంచి యేసయ్యా నమ్మదగిన నా మంచి యేసయ్యా ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా నీతో స్నేహం నాకెంతో మేలయ్యా నీ సహవాసం నాకుంటే చాలయ్యా నీతో స్నేహం నాకెంతో మేలయ్యా నీ సహవాసం నాకుంటే చాలయ్యా. మహాగణుడ పరిశుద్ధ ప్రేమమయుడా నీకు కృతజ్ఞతలు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు నిజమైన స్నేహితుడైన దేవుడు అని తెలుసుకున్నాం ప్రభా. మేము నీ మాట వినేవారం కాబట్టి అబ్రహాము ఏ విధంగా నీవు స్నేహితుడిగా చేసుకుని ఉన్నావు నీవు మా స్నేహితుడిగా ఉండవని ఇచ్చిన మాటను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉంటున్నా. అలాగే ప్రభా రెండవదిగా నీ యందు భయభక్తులు గలవారంగా మేము ఉంటే నీ మర్మములను తెలియపరిచే దేవుడుగా నీ పరలోక రాజ్య మర్మములు తెలియపరిచే స్నేహితుడుగా దేవుడుగా మీరు మాకు ఉంటామని తెలుసుకున్నాం. నీకు వందనాలు. అలాగే ప్రభా నిన్ను ప్రేమించేవారుగా మేము ఉంటే ప్రభా మీరు ప్రాణం పెట్టే స్నేహితుడుగా ప్రాణమిచ్చిన స్నేహితుడుగా మా కొరకు మా అవసరతలు మా అరుగులు పొందులు అన్ని విషయాల్లో ప్రాణం పెట్టే స్నేహితుడుగా ఉంటామని ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో స్నేహించక ప్రభు నీ యందు భయభక్తులు కలిగి నిన్నే ప్రేమించేవారుగా ఈ లోక స్నేహము నీకు వైరము ఈ లోక స్నేహము నీకు శత్రుత్వం ఈ లోక స్నేహము ప్రభు నీ ప్రేమను కోల్పోయినట్టుగా చేసేదిగా ఉంటుంది. అలా కాక నిన్ను మాత్రమే ప్రేమించేవారుగా ఉండే కృపను వాక్యము ధన్యతలు మా అందరికి దయచేయమని వేడుకొనుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.